బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. గతంలో గవర్నర్ దాసోజు శ్రవణ్ సత్యనారాయణ నియామకాలను గవర్నర్ తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల నియామకం గవర్నర్ తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తమకు న్యాయం చేయాలంటూ దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త నియామకాలు చేపట్టకుండా ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ విధించారు. ఇక కొత్త నియామకాలు ప్రభుత్వ బాధ్యత ధర్మాసనందని సుప్రీం స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. గతంలో గవర్నర్ దాసోజు శ్రవణ్ సత్యనారాయణ నియామకాలను గవర్నర్ తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసినట్లు తీర్పు వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందజేస్తారు. అశోక్, ఎమ్మెల్సీ నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమల్లో ఉంటుందంటూ జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో దీనిపైన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలంటూ పిటిషనర్లు కోరగా ధర్మాసనం నిరాకరించింది. సో కొత్తగా ఎమ్మెల్సీ నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుంది వ్యాఖ్యానించింది. సో ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని కూడా పేర్కొంది. సో అనంతరం పిటిషన్ విచారణను ధర్మాసనం 4 వారాలకు వాయిదా వేసింది. సో ప్రతివాదులుగా ఉన్న గవర్నరు రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ ప్రసన్న ధర్మాసనము నోటీసులు జారీ చేసింది. మరి వచ్చే 4 వారాల తర్వాత దీనిపైన మరోసారి విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలో హైకోర్టు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ కోటాల్లో సత్యనారాయణ నియమించడాన్ని సవాల్ చేస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకుని దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు దాన్ని నియమించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. సో ఓవరాల్ గా వీటన్నిటి పైన చాలా రోజుల నుంచి నడుస్తుంది కేసు హైకోర్టులో. సుప్రీంకోర్టు మరి సుప్రీంకోర్టు అయితే ఈ నియామకాన్ని మాత్రం అడ్డుకునే ప్రసక్తి లేదు, అది ప్రభుత్వ విధి, దానికి హక్కును హరించినట్లు అవుతుందంటూ స్పష్టం చేసింది. కాబట్టి మరి ప్రభుత్వానికి కూడా ఇది ఒక రైట్. ఓకే, థ్యాంక్ యూ అశోక్.